ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, మరో రేకాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరో రేకాల సమయం సజ్జ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైనదో వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సంగమ ప్రధాని బిడ్డల నిర్ధనకు ఏర్పాటు చేయండి. వాక్య భాగము ఈస్టర్ తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 16 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఈస్టర్ తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 16 వచనములు ఈ విధంగా రాయబడినవి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలకు మంచి కాపరి. ఆయన గొర్రెల కొరకు ప్రాణము పెట్టువాడు. అవును, ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి మనలను మరణములో నుండి, పాపములో నుండి విడిపించి మనము పొందవలసిన శిక్షను ఆయన భరించి ధరించి ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క సత్యాన్ని, ఆయన ప్రేమను మనకు అనుగ్రహించారు. కాబట్టి ఇక్కడ యోహాను భక్తుడు సెలవిస్తున్న మాట, యేసుక్రీస్తు ప్రభువారు మంచి గొర్రెల కాపరి. ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తూ, తండ్రి ఉద్దేశాలను నెరవేరుస్తూ, తప్పిపోయిన మనలను తిరిగి మార్గమందు నడిపించుటకు, మన మార్గాన్ని సరిచేసుకున్నప్పుడు ఆయన యొక్క కాపురత్వంలో మనము ఆయనతో పాటు జీవించేవారమై ఉంటాం. కాబట్టి ఇక్కడ ప్రభు సెలవిస్తున్న మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఆయన కాపరత్వములో, ఆయన కాపుదలలో, ఆయన సంరక్షణలో మనం ఉన్నప్పుడు ఆ సహాయము, ఆ సన్నిధి ఆయన మనకు అనుగ్రహించును. తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్న ఆయన, తండ్రి ఉద్దేశాన్ని నెరవేరుస్తున్న ఆయన, తండ్రి యొక్క ప్రేమను మనకి వెల్లడిపరుస్తూ ఇక్కడ చెప్తున్న మాట, జీతగాడు గొర్రెల కాపరి కాడు, కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పెట్టి పారిపోవును. తోడేళ్ళు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. మరి ఇక్కడ కాపరత్వం యొక్క లక్షణాన్ని ప్రభు గుర్తు చేశారు. మరి జీతగాడి గురించి ప్రభు చెప్తున్నారు. జీతగాడు ప్రాణం పెట్టడో, జీతగాడు ప్రాణం పెట్టడు అంటే ఏంటి? వాడు తన జీతం కొరకే పనిచేస్తున్నాడు తప్ప గొర్రెల యొక్క క్షేమాన్ని, గొర్రెల యొక్క కాపుదలను, గొర్రెల యొక్క సంరక్షణను మరి కలిగిన వాడుగా అతడు ఉండడు. కాబట్టి మంచి కాపరి ప్రాణం పెట్టేవాడు. కాబట్టి ప్రభు యొక్క కాపరత్వములో, ప్రభు యొక్క సంరక్షణలో మనం ఉంటే ఆయన మనకు సమస్తాన్ని సమకూర్చి సమస్తమైన వాటిని మనకి అనుగ్రహించును. కాబట్టి ఇక్కడ జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు అతనివి కావు. కాబట్టి తోడేళ్ళు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. అతడు ప్రాణం పెట్టే స్థితిలో లేడు కాబట్టి అతడు గొర్రెలను విడిచి, మరి అపవాది సాతాను తోడేళ్ళు మరి వచ్చినప్పుడు అతడు ఆ గొర్రెలను విడిచి తాను వెళ్ళిపోయే పరిస్థితి. కానీ ప్రభు అలా కాదు. ప్రభువు ప్రాణం పెట్టేవాడు. అంటే మనలను పాపములో నుండి, అపవాది నుండి, ఆ యొక్క తోడేళ్ల నుండి ఆయన మనలను సంరక్షించువాడై ఉన్నాడనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేయుచున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ కాపరత్వములోని
ఉద్దేశాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేస్తూ, జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును అంటున్నాడు. అంటే జీతగాడే ఈ జీవన సంబంధమైన ప్రయాణంలో మనం జీవిస్తున్నప్పుడు సరైన కాపుదల మనలో లేకపోతే, సంరక్షణ మనలో లేకపోతే మనము తప్పిపోయిన వారం అవుతాము. కానీ క్రీస్తు యొక్క ప్రేమలో, క్రీస్తు యొక్క దయలో, ఆయన యొక్క ఉద్దేశాల యందు మనం నిలిచినప్పుడు ఆయనతో పాటు సదాకాలము జీవించే వారమై ఉంటాం. ఎందుకంటే ప్రభు ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చారు. తండ్రి చిత్తాన్ని జరిగించి, తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చి, మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి క్రీస్తు ప్రభు వారు వచ్చిన విషయాన్ని యోహాను భక్తుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును అంటున్నాడు. కాబట్టి ఇలాంటి జీతగాళ్ళ గురించి కాదు, కానీ ప్రాణం పెట్టే ప్రభు కొరకు మనము సిద్ధపడాలి. ఆ ప్రాణం పెట్టే ప్రభువు ఏమంటున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. అంటే క్రీస్తులో, క్రీస్తు ప్రేమలో, క్రీస్తు యొక్క సంరక్షణలో, క్రీస్తు యొక్క కాపుదల్లో మనం ఉండడం అనేది మనకి మేలైనది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది అనే విషయాన్ని ప్రభు ఇక్కడ యోహాను భక్తుడి ద్వారా గుర్తు చేస్తున్నాడు. అంటే ఈ కాపరత్వము ఎలాంటిదంటే పరసంబంధమైనది, తండ్రి యొద్ద నుండి మనకి అనుగ్రహింపబడేది. అది మనలను నిత్యనాశనం నుండి, మరణముల నుండి తప్పించి నిత్యత్వములో ప్రభుతో, అంటే సదాకాలము ప్రభుతో జీవింపజేసేది. కాబట్టి ప్రభు మన కొరకు ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. ఆయన మంచి కాపరత్వంలో, ఆయన కాపుదల్లో మనం ఉన్నప్పుడు మనము ప్రతి విధమైన తోడేళ్ల యొక్క భయాన్ని నుండి, అపవాది యొక్క భయాన్ని నుండి తప్పింపబడతాము, రక్షింపబడతాము. తద్వారా తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగనే నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును గనుక మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అంటున్నాడు. ఎవరైతే ప్రభు స్వరాన్ని వింటారో, ఎవరైతే ప్రభు మాట వింటారో, ఎవరైతే ప్రభు యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉంటారో వారిని బట్టి ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. అంటే మనము ప్రభు మాట వినేవారిగా, ఆయన యందు విశ్వాసం ఉంచేవారిగా, ఆయన మాటల యందు జీవించేవారమై మనం ఉన్నప్పుడు మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు, ఆయన మన కొరకు చేసిన ఆ యొక్క గొప్ప కార్యాలు ఏవైతే ఉన్నావో వాటిని ప్రభు అక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దేవుని సంగమా, ఇక్కడ యోహాను భక్తుడు ప్రభువు యొక్క పనిని గురించి, ప్రభువు యొక్క కాపరత్వాన్ని గురించి చెప్తున్నాడు. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగా ఎరుగును అంటున్నాడు. ఇప్పుడు తండ్రి యొక్క సంరక్షణలో ఆయన ఏ విధంగా అయితే ఉన్నాడో అదే రీతిగా ఆయన యొక్క సంరక్షణలో మనము కూడా అటు రీతిగా ఉండాలి. అటు రీతిగా ఉండడం అనేది మనకి మేలైనది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును అంటున్నాడు. తండ్రి కుమారులకు ఉన్న యొక్క సంబంధము, ఆ సంబంధాన్ని ప్రభు మనకి తెలియజేస్తూ మనలను కూడా ఆయన అటు రీతిగా సంరక్షించువాడు. అంటే తండ్రితో, కుమారునితో, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మతో మనము సదాకాలము జీవించేవారం ఉన్నాము. కాబట్టి నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అంటున్నాడు. కాబట్టి మనం తప్పిపోకుండా మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని బట్టి, మరణములో నుండి మనలను తప్పించిన ప్రభువుని బట్టి, ఆ నాశనము నుండి, అపవాది నుండి, ఆలోచన నుండి మనల్ని లేవనెత్తిన ప్రభువుని బట్టి మనము ఆయన సంరక్షణలో, ఆయన సహాయము మనము కలిగిన వారమై ఉండాలి. కాబట్టి ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు,
వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును అంటున్నాడు. తప్పిపోయిన గొర్రెలను తిరిగి ఆయన తన యొద్దకు చేర్చును. మరి కాపరత్వములో, ఎటువంటి కాపరత్వములో మనముండాలో, ఎటువంటి కాపరి మనకి అవసరమై ఉన్నదో ప్రభు అక్కడ గుర్తు చేయుచున్నాడు. ప్రాణం పెట్టే ప్రభువుని మనం కలిగి ఉంటే మరి జీతగాన్ని కాక, మరి జీతగాడు తాను ప్రాణం పెట్టే పరిస్థితుల్లో లేడనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. కాబట్టి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నిన్ను నన్ను మరణములో నుండి జీవములోనికి నడిపించిన క్రీస్తు యేసుని బట్టి, క్రీస్తు యొక్క ప్రేమను బట్టి యోహాను భక్తుడు సెలవిచ్చినట్టుగా మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. కాబట్టి ప్రభు యొక్క మాటలో, ప్రభు యొక్క ఉద్దేశములో, ప్రభు యొక్క ఆలోచనలో మనము ఆయన సన్నిధిలో ఆయనతో పాటు సదాకాలము జీవించువారమై ఉండాలని, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన క్రీస్తుని బట్టి మనమును కూడా ఆయన కొరకు కనిపెట్టినప్పుడు ఆ కాపుదల, ఆ సంరక్షణ మనందరిపై నిత్యము నివసించునని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేయుచున్నాడు. కాబట్టి మనము జీతగాళ్ళంగా కాక ప్రాణం పెట్టి ప్రభువుగా, ప్రభువు యొక్క కాపుదల్లో అట్టి కాపరత్వాలు కలిగిన వారముగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయుడై మనల్ని నడిపించునని పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలను బట్టి ఆనాడు యోహాను గారు ఏదైతే గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన ప్రభువుని గురించి తెలియజేశారో ఆ ప్రభువుని కలిగిన వారమే ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో సదాకాలము జీవించే వారమై ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, అవును నాయన, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. అవును నాయన, మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని మరణములో నుండి జీవములోనికి నడిపించి నీ నిత్యరాజ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే వందనాలు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయక అయ్యా, మీ కొరకు మేము ఎట్టి రీతిగా జీవించాలో నీ మార్గమును అనుసరించి, నీ ఉద్దేశాలను అనుసరించి, నీ చిత్తాన్ని ఎరిగి మేము జీవించుటకు మాకు నేర్పించాలి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, ఆయా ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచువాడవు. నీ యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును త్రోసివేయక వారిని సంరక్షించి కాపాడి అయ్యా నీ రాజ్యములో వారిని నిత్యము చేర్చుటకు సహాయుడవై ఉన్నావు. కాబట్టి నాయన, నా కొరకు మా కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన ప్రభువా, నిన్ను బట్టి నీ మాటను బట్టి మేము జీవించుటకు మాకు నేర్పించాలి. ఏ ఒక్కరూ నశించగా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్య రాజ్యంలో చెరగలందులో కట్టి కృప దయచేయము. నీ సన్నిధి మాపై నుంచి నేడు సబాతు పరిచర్యలు, నీ సేవలో, నీ పరిచర్యలో, నీ శరీరం ద్వారా, నీ రక్తం ద్వారా బలపరచబడి భద్రపరచబడి విశ్వాసములో కట్టుబడి కట్టి కృప దయచేయమని, నేను దీవెనలతో నింపమని, నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుడు మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించాం. శోధనలో తేకాల్సిన తప్పించం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేన తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడండి సంరక్షించునుగాక. ఆమేన్.